అర్జున్ ప్రసాద్ కుప్పకూలిపోవడంతో అందరూ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. సుభద్ర, భానుమతి, అవంతిక కారెక్కగా గౌతమ్ ఎక్కబోతూ ఉండగా సుభద్ర వెనక్కి నెట్టేసి, నీకు ఆ అర్హత లేదు, ఆయన్ని చూడడానికి కూడా రావద్దు, నువ్వు కొడుగ్గా ఆ అర్హత నువ్వు కోల్పోయావు అని అంటూ గౌతమ్ని వెనక్కి నెట్టేసి సుభద్ర కార్ డోర్ వేయగానే స్పీడ్గా వెళ్ళిపోతుంది కారు. ఇక అది చూసి షాక్ అయిన గౌతమ్ కారు వెనకాల పరిగెడుతూ ఉంటారు. గౌతమ్ గారు అంటూ అహల్య కూడా గౌతమ్ని వెంబడిస్తూ ఉంటుంది. ఇక కారు వెనకాల పరిగెడుతున్న గౌతమ్ అహల్యని పట్టించుకోడు. కడుపు నొప్పితో బాధపడుతూనే గౌతమ్ వెంట పరిగెడుతూ ఉంటుంది అహల్య. కాస్త దూరం వెళ్ళాక కార్ అక్కడి నుంచి మలుపు తిరగడంతో గౌతమ్ పరిగెత్తలేక, కార్ని అందుకోలేక చెట్టుని ఆనుకొని అలా నిలబడి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. గౌతమ్ గారు అని అంటూ భుజంపై చెయ్యి వేస్తుంది అహల్య. నేనొక మంచి కొడుకుని కాదు, నా కన్న తండ్రిని నేను కాపాడుకోలేకపోయాను, నేనొక అసమర్థుణ్ణి అని ఏడుస్తూ ఉంటాడు గౌతమ్. లేదండి, మీరు చాలా మంచివాళ్ళు, అంకుల్ ప్రాణాలు కాపాడుకోవడానికే ఇన్నాళ్ళు మీరు ప్రయత్నించారు కదా, మీ తప్పేమీ లేదు గౌతమ్ గారు, మీరు సాయశక్తులా చేశారు అని అహల్య ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. నా కన్న తండ్రికి నా వల్లే ఈ పరిస్థితి వచ్చింది అని అంటూ ఉంటాడు గౌతమ్. లేదు గారు, మీరు ఆయన్ని కాపాడడానికి చాలా ట్రై చేశారు అని ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటుంది అహల్య. లేదు, నా కన్న తండ్రికి మంచి కొడుకును కాలేకపోయాను, ఆయన్ని కాపాడుకోలేకపోయాను, ఇప్పుడు కన్న తండ్రి ముందుకు ఎలా వెళ్ళను అని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటాడు గౌతమ్. అహల్య ఓదార్చే ప్రయత్నం చేస్తూ, వద్దు గౌతమ్ గారు, మీరు మీ సాయశక్తులా ప్రయత్నించారు, గౌతమ్ గారు చనిపోయిన విషయం కూడా దాచి వాళ్ళని కాపాడుకోవాలి అనుకున్నారు, నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు, ఇందిరాగారికి ఇచ్చిన మాట కోసం నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నారు, అసలు మీరు ఇందిరాగారు చనిపోయిన విషయం చెప్పకపోవడంతో వాళ్ళు మిమ్మల్ని అపార్థం చేసుకున్నారు, ఇప్పుడే నిజం చెప్పేస్తాను, నా కడుపులో ఇందిరాగారి బిడ్డ ఊపిరి పోసుకుందని నిజం చెప్పేస్తాను, అప్పుడు ఆయన బ్రతుకుతారు అంటూ ట్రాన్స్లో ఉన్న గౌతమ్ని కూడా పట్టించుకోకుండా అహల్య హాస్పిటల్కి బయలుదేరుతుంది. మరోవైపు హాస్పిటల్ లోపలికి తీసుకెళ్తారు అర్జున్ ప్రసాద్ని సుభద్ర, భానుమతి, అవంతిక. అక్కడ ఆకాష్ ఎదురై ఏమైందంటీ అని అడుగుతూ ఉండగా, ఇక హార్ట్ స్ట్రోక్ వచ్చి పడిపోయాడు బాబు, ఎలాగైనా నువ్వే కాపాడు అని సుభద్ర వేడుకుంటూ ఉండగా, ఓకే ఆంటీ, నేను చూసుకుంటాను అంకుల్ని అని అంటూ లోపలికి తీసుకెళ్తూ ఉంటాడు ఆకాష్ అర్జున్ ప్రసాద్ని. ఇక లోపలికి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయగా బయట సుభద్ర, అవంతిక, కార్తిక్, భానుమతి అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. లోపలికి వెళ్ళిన అర్జున్కి ఆక్సిజన్ మాస్క్ పెట్టి పల్స్ చెక్ చేస్తూ ఏదో తేడాగా అనిపించడంతో ఆకాష్ బెడ్ శాంపిల్స్ తీసి ల్యాబ్కి పంపిస్తాడు. తొందరగా రిపోర్ట్స్ తెప్పించు అని అంటూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు ఆకాష్. బ్లడ్ శాంపిల్స్ తేడాగా వస్తాయేమో అని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఆలోపే పల్స్ పడిపోతూ ఉండగా సిపిఆర్ చేసి ఆగిపోతున్న గుండెని రక్షించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఆకాష్. గుండెలపై గట్టిగా ప్రెస్ చేస్తూ సిపిఆర్ చేస్తూ ఉంటాడు ఆకాష్. ఇంతలో రిపోర్ట్స్ రావడంతో ఆకాష్ ఆ రిపోర్ట్స్ని చూసి షాక్ అవుతాడు. ఇక సిపిఆర్ చేశాక బయటికి వచ్చేస్తాడు. బయటున్న భానుమతి ఇలా ఏడుస్తూ ఉంటుంది. ఆ చచ్చినవాడు చావక నా కొడుకుని ఇలా చేసిపోయాడు, నా కొడుక్కి ఏమైనా జరిగితే వాడి ఆత్మ శోభిస్తుంది, వాడు ప్రశాంతంగా ఆత్మలా కూడా బ్రతకలేడు అని అంటుండగా, ఎందుకు అత్తయ్య గారు ఇంద్రాని అన్నెన్ని మాటలు అంటారు అని అంటుండగా, మరి నా కొడుక్కి ఏంటి గతి అని బాధపడుతూ ఉంటుంది భానుమతి. ఇంతలో లోపలికి నుండి బయటికి వస్తాడు ఆకాష్. బాబు అంటూ వాళ్ళందరూ చుట్టూ చేరగా, అంకిల్కి సివియర్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది ఆంటీ, పైగా ఫుడ్ పాయిజన్ అయినట్టుంది, అంకుల్ బ్లడ్లో పాయిజన్ కలిసిపోయింది, ఇక మా చేతుల్లో ఏమీ లేదు, ఆ దేవుడే కాపాడాలి అని ఆకాష్ చేతులెత్తేస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. అప్పుడే అక్కడికి వచ్చిన అహల్య కూడా ఆ మాటలు విని షాక్ అవుతుంది. ఆంటీ, దేవుడే కాపాడాలి ఇంకా అంటూ ఆకాష్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అహల్య అర్జున్ ప్రసాద్ని చూడడానికి లోపలికి వెళ్ళబోతుండగా అక్కడ ఆపేస్తుంది అవంతిక. ఎందుకొచ్చావు, మా నాన్నని ఇంకా చంపడానికా అని అవంతిక అరుస్తుండగా, ఏం మాట్లాడుతున్నారండి అని అడుగుతూ ఉంటుంది అహల్య.
మరెందుకు ఇప్పుడు మా నాన్నకి పెట్టిన వెంటిలేటర్, ఆక్సిజన్ మాస్క్ కూడా తీసేసి ఆయన్ని పూర్తిగా చంపేయడానికే వచ్చావు కదా నువ్వు అని అవంతిక గట్టిగా అరుస్తూ ఉంటుంది. కార్తీక్ కూడా అందుకే వచ్చిందేమో అని అంటూ ఉండగా, అలా మాట్లాడుతున్నారేంటి అని అంటూ ఉంటుంది అహల్య. మా తమ్ముడు నీ మాటలు విని పూర్తిగా మారిపోయాడు అని అంటూ ఉంటుంది అవంతిక. సుభద్ర కూడా వేస్ట్‌గాడు, ఆవారగాడు, చిల్లరగా తిరుగుతాడు, బాధ్యత లేదు, కన్న తండ్రిని, తల్లిని క్షోభ పెడుతున్నాడు, ఇంటికి మచ్చ తెచ్చాడు అని నానా మాటలు తిడుతూ ఉండగా, ఆపండి సుభద్ర గారు అని గట్టిగా అరుస్తుంది అహల్య. దాంతో సుభద్ర షాక్ అవుతుంది. భానుమతి కూడా ఏంటే నా కోడల్నే పేరు పెట్టి పిలుస్తున్నావు అని గట్టిగా అరుస్తుంది భానుమతి. కన్న కొడుకుచ్చి మీరు అలా మాట్లాడొచ్చా అని అడుగుతూ ఉంటుంది అహల్య సుభద్రని. ఇంకెలా మాట్లాడమంటావు? వాడు పెట్టిన క్షోభ చిన్నదా? ఒక అమ్మాయిని అన్యాయం చేశాడు, కన్న తండ్రిని క్షోభకి గురి చేశాడు, ఇంకేం చేయమంటావు అని అంటూ ఉండగా, ఆయన గురించి మీకేమీ తెలియదు, ఆయన ఎంత ఆరాట పడుతున్నారో, ఎంత పోరాటం చేస్తున్నారో, ఎంత టెన్షన్ పడుతున్నారో, ఎంత బాధ్యతగా ఉంటున్నారో నాకు తెలుసు, నాకు మాత్రమే తెలుసు అని అహల్య అంటూ ఉంటుంది. భానుమతి అహల్యని తన వైపు తిప్పుకొని, ఇంకేం చేశాడు వాడు? నీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాడు, నీ గురించి మాత్రమే కేరింగ్ తీసుకుంటున్నాడు, నిన్నే బాధ్యతగా చూసుకుంటున్నాడు, ఇంకెవరిని? నిన్ను, నీ కడుపులోని బిడ్డని మాత్రం ఎవరిని చూసుకోవట్లేదు వాడు అని అరుస్తూ ఉంటుంది భానుమతి. మీ మనవని గురించి మీరు ఇలా మాట్లాడొచ్చా అని అంటూ ఉండగా, సుభద్ర మరి ఎవరి గురించి ఆలోచిస్తున్నాడు వాడు అని అంటూ ఉంటుంది సుభద్ర. తన కన్న తండ్రి గురించి, కన్న తండ్రిని కాపాడుకోవడానికి చెయ్యని ప్రయత్నం లేదు, ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, ఆయన పరువు కాపాడడానికి, ఆయన ఆశయం నెరవేర్చడానికి ప్రతి క్షణం తాపత్రయపడుతున్నాడు అని అంటూ ఉంటుంది అహల్య. ఆ మాటలకి అందరూ షాక్ అవ్వగా అహల్య నిజం చెప్పేస్తూ ఉంటుంది. ఇందిరా గురించి మీరెంత బాధపడుతున్నారో 1000 రెట్లు బాధ గౌతమ్ గారు అనుభవిస్తున్నారు. నా కడుపులో పెరుగుతున్నది గౌతమ్ గారి బిడ్డ కాదు, ఇందిరా గారి బిడ్డ అనగానే అక్కడున్న వాళ్ళందరూ షాక్ అవుతారు. అహల్య చెప్పేది వింటూ ఉండిపోతారు. నేను ఇందిరా గారు ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలి అనుకున్నాం, ఇందిరా గారి బిడ్డ నా కడుపులో పడింది. నేను ఇందిరా గారు పెళ్లి చేసుకుంటున్నామనే టైంలో టెర్రరిస్ట్ అటాక్ జరిగింది. టెర్రరిస్ట్ అటాక్లో ఇందిరా గారు చనిపోయారు. అప్పుడే గౌతమ్ గారు అక్కడికి వచ్చారు. కొన ఊపిరితో ఉన్న ఇందిరా గారు గౌతమ్ గారికి నా బాధ్యతని, నా కడుపులో ఉన్న బిడ్డ బాధ్యతని అప్పగించారు. ఇందిరా గారి మాట నిలబెట్టుకోవడం కోసం గౌతమ్ గారు తనని తాను త్యాగం చేసుకొని నన్ను తన భార్యలా మీకు పరిచయం చేశారు. నన్ను కాపాడుకోవడానికి, నా కడుపులోని బిడ్డని మీ ఇంటి వారసుడిగా చేయడానికి, అర్జున్ గారిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి క్షణం పోరాడుతూనే ఉన్నారు ఇందిరా గారు. మీరు ఇందిరా గారి పట్ల ఎంత బాధపడుతున్నారో 1000 రెట్లు బాధని, బాధ్యతని గౌతమ్ గారు అనుభవిస్తున్నారు. అర్జున్ ప్రసాద్ గారు ఇందిరా గారి కోసం ఇచ్చిన మాట నిలుపుకోవడానికి 1000 రెట్లు బాధ్యతని ఇందిరా గారు భరిస్తున్నారు. నన్ను అందుకే పెళ్లి చేసుకున్నారు అని అహల్య చెప్పిన నిజానికి గౌతమ్ బిడ్డ కాదని ఇందిరా బిడ్డ అని తెలుసుకున్న భానుమతి కోపంతో ఊగిపోతుంది. నిజమంతా తెలుసుకున్న సుభద్ర గౌతమ్ని అపార్థం చేసుకున్నందుకు చాలా బాధపడుతూ ఉంటుంది. ఇప్పుడు అహల్య గతేంటి? అర్జున్ ప్రసాద్ బ్రతుకుతాడా? అహల్యని ఇంట్లో నుండి గెంటేస్తుందా భానుమతి? అహల్య గౌతమ్ దూరం అవుతారా? గౌతమ్ గురించి నిజం తెలుసుకున్న అదితి ఏం చేస్తుంది? మళ్ళీ గౌతమ్కి దగ్గర అవ్వడానికి ట్రై చేస్తుందా? ఏం జరగనుందో రానున్న ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.